ఆదిమూలం అనేటటువంటి నాయకుడి మీద ఒక ఆరోపణ రాగానే వెంటనే తెలుగుదేశం పార్టీ తీసి పక్కన పెట్టేసి, సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి, అదే ఇక్కడ విద్యాసాగర్ ఎవరైతే కుక్కల విద్యాసాగర్ మీదన నటి ఒక కంప్లైంట్ చేసింది, కాదంబరి నువ్వు కోర్టులో తేల్చుకోయా అని చెప్పి పార్టీ సస్పెండ్ చేయాలి కదా. అదేమంటే అతను మా పార్టీలో యాక్టివ్గా లేడు అంటున్నాడు. యాక్టివ్గా లేనప్పుడు సస్పెండ్ చేయడానికి ఏం బాధ? సస్పెండ్ చేసామంటే బాధే ఉంది. కానీ ఇంతవరకు చేయదు, నెత్తిని పెట్టుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అదొక దరిద్రపు అలవాటు. రెండవది, ఇక్కడ ఆమె తాజాగా సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఈ ముగ్గురుతో పాటు ఈ ముగ్గురు కలిసి విద్యాసాగర్తో కలిసి కుట్రకు పాల్పడ్డారు అన్నటువంటిదే ప్రధానంగా హైలైట్ చేసింది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ గురువారం రాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఆవిడ ఇది అంటే నేను మళ్ళీ వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే విద్యాసాగర్ మీద కేసు పెడుతోంది, ఈ ముగ్గురు పోలీసు అధికారుల మీద కేసు పెడుతోంది. అసలు ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు ఎందుకోసం విద్యాసాగర్తో ఈ కేసు పెట్టించారన్నారు? జిందాల్ కోసం అన్నారు, జిందాల్ని కాపాడటానికి అన్నారు. మరి జిందాల్ మీద కదా కేసు పెట్టాల్సింది, జిందాల్ వల్ల కదా ఇదంతా జరిగింది, మరి ఎందుకు పెట్టట్లేదు? అదే అసలు మిస్టరీ.